బీఆర్ఎస్ పార్టీ కనీసం ఒక్క ముదిరాజ్ కి కూడా టికెట్ ఇవ్వలేదని ముదిరాజులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని షాద్నగర్ నియోజకవర్గం ముదిరాజ్ సంఘ నాయకులు శ్రీధర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీని బలపరచడంలో ముదిరాజులు ఎంతో కృషి చేశారని, తెలంగాణ ఉద్యమంలోనూ ఎందరో ప్రాణాలు కోల్పోయారని, అలాంటి ముదిరాజులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షాద్నగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముదిరాజుల ఓట్లతో గెలిచిన కేసీఆర్ వారికి అన్యాయం చేస్తున్నారన్నారు. ముదిరాజులను విస్మరించిన బీఆర్ఎస్ కు బుద్ధి చెప్తామని, ప్రతి గ్రామంలో ప్రచారానికి వచ్చే బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకుంటామని హెచ్చరించారు. చాలా మంది మా నియోజకవర్గంలో మేమే ఓటేస్తే మేమే ఎమ్మెల్యే రీతిలో ఉన్నాం కాబట్టి మనని ఎదగకుండా ఎక్కడ దొరికితే అక్కడ మనని నాయకులను మొత్తం పెద్ద పెద్ద నాయకులను తొక్కి వీళ్ళకి లేరు, లీస్టులు లేరు, వీళ్ళకి కనిపించవద్దు అని చెప్పి పెద్ద ఈటల రాజేంద్ర రాష్ట్రుడిది కనుగొనకుండా చేసిండు. అలాంటి లీడర్లని పెద్ద పెద్ద లీడర్లు కేసీఆర్ దృష్టిలో పెట్టుకొని మా ముద్రా సంఘంలో లేకుండా చేస్తుంది. కాబట్టి ఈసారి అయినా సరే మేము కంపల్సరీ మేము అన్ని పార్టీలో ఉండేటటువంటి మా ముద్రా నాయకులకు, ప్రజలకు, కార్యకర్తలకు విన్నపిస్తా ఉన్నాం. మనని పట్టించుకొని నాయకుడిని తుంగలో తొక్కాల్సినటువంటి బాధ్యత మనది. మనం పట్టించుకున్నటువంటి నాయకుడిని పిచ్చోడిగా చేయాల్సినటువంటి బాధ్యత మనది. ఎందుకు కొట్లాడుతూ ఉన్నామయ్యా మేము? మా ఆవేదన, మా బాధ ఏంటంటే ఈరోజు మేము మనుషులే, మీరు మనుషులే, కానీ ఎక్కడ ఉంది న్యాయం? ఇంతమంది జనాభా ఉన్నటువంటి ప్రజలకు తరపున రేపు సమస్యల పైన స్పందించడానికి మా బాధలు రేపు అసెంబ్లీలో ఎవడగాలి. ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మనము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి సందర్భంలో మేము కూడా మా వంతు పాత్రని తెలంగాణ సాధనకై మా ముదిరాజులు పోలీస్ కిష్టన్న కూడా అమరుడై, ఎంతో మంది ఇంకా అమరులై